పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, సాధారణంగా వ్రతాలని, నోములని ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం కదండీ! అయితే వీటి మీద చాలా అనుమానాలుంటాయండి. సందేహాలు కూడా. ఎవరిని అడగాలో తెలీదు. మనకు తోచిన విధంగా చేసేద్దామంటే ఒకలాంటి భయం. మనం ఏమైనా తప్పు చేస్తున్నామేమో, దీనివల్ల ఏదన్నా కీడు జరుగుతుందేమో, ఇలాంటి అనుమానాలుంటాయి. ఎలా నివృత్తి చేసుకోవాలి? చాలా సింపుల్ సమాధానం జయ దీనికి. ఆ వ్రతం మన ఇంట్లోదే. మన అమ్మ చేసింది, మన అమ్మమ్మ చేసింది, మన నాయనమ్మ చేసింది, మన అత్తగారు చేసింది, అత్తగారు చేసింది. అప్పుడు ప్రశ్నలేవి డౌట్స్ వాళ్ళే చెప్తారు అన్నీ. ఇంకా క్వశ్చన్స్ ఏముంటాయి? ఎట్లా చేయాలో ఇంట్లో వాళ్ళకి తెలుసమ్మా. నువ్వు శనగపప్పు వేసి సొరకాయ కూర చేస్తావు, నీకు వచ్చు. భలే చెప్పారు రమ్మగారు. కదా? వచ్చు నాకు. వచ్చు నీకు. అదే నేను అరటికాయ శనగపప్పు వేసి చేస్తా. వచ్చా నీకు? వచ్చండి. అది కూడా వచ్చా? వచ్చు రమ్మగారు. నీకు రాని ఒక కూర నేను చేస్తాను. అది పనసపట్టు కూర చేస్తా శనగపప్పు వేసి. అస్సలు రాదండి. ఇప్పుడు నువ్వేం చేయాలి? మిమ్మల్ని అడిగి తెలుసుకోవచ్చు కదా. కదా? మీ ఆగు, ఒకవేళ నేను అందుబాటులో లేకపోతే మా ఇంట్లో ఎవరికన్నా వచ్చామో కనుక్కుంటాను. తర్వాత ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే యూట్యూబ్‌ని అనుసరిస్తాను. కదా, వచ్చావు కరెక్ట్ ట్రాక్లో. నువ్వు చేసేది నీకు ఈజీ. అవును. కూరైనా, నారైనా, పూజైనా, పునస్కారమైనా. నేను చేసేది నాకు ఈజీ. నేను చేసేది నువ్వు చేయాలన్నా, నువ్వు చేసేది నేను చేయాలన్నా మన ఇద్దరం వేరే వాళ్ళని ఎవరినైనా అడగాలి. ఆ చేసేటప్పుడు డౌట్ వస్తే ఏది ముందు ఏది వెనక, చింతపండు వేసాక శనగపప్పు వేయాలా, శనగపప్పు వేసాక చింతపండు వేయాలా, రెండు వేసాక వేయాలా, తాలింపు దింపాక వేయాలా, ఎన్ని వచ్చినాయి డౌట్లు కదా. అవును. స్వధర్మే నిధనం శ్రేయ, పరధర్మో భయావహ. ఎల్లప్పుడూ కూడా మన ఇంట్లో ఉండే వ్రతం చేసుకోండి, మన అమ్మకి తెలిసింది చేసుకోండి, మన అత్తయ్య చేసింది చేసుకోండి. మీకు ఏ భయము లేదు, ఏ అనుమానము లేదు, ఎవరిని ఎప్పుడు ఎక్కడ అడగరు. లేదా ఎవరైనా నాబోటి పెద్దక్కయ్య ఫలానాది చదువుకోండి అని చెప్తే నన్నే అడగచ్చు. చాలా మంచిది, పంచాయతీ స్తోత్రం చదువుకోండి అని అడిగాం అని చెప్పాం. చెప్తే మీరు మెసేజ్లో అంటే మేము స్నానం చేయకపోయినా చదువుకోవచ్చా అని అడగచ్చు అనమాట కదా. ఇవి కాకుండా ఎవరో చెప్పారు, మేము వాళ్ళు ఫలానా వాళ్ళు 7 శనివారాలు వ్రతం చేసుకున్నారు, వాళ్ళకి భలే కలిసి వచ్చింది అని. అది నువ్వు 5వ చెవితో విన్నావు, అక్కడికి 4 చెవులు మారేయింది అది. ఇప్పుడు నీ డౌట్ వచ్చింది, నన్ను అడిగితే నేనేం చెప్తాను? నేను కాదుగా వ్రతం చేసింది. దాని గురించి మాట్లాడింది కూడా మీరు కాదు. నేను చెప్పలేదు, నేను చేయలేదు, చెందలేదు, నాకు తెలియదు. నేనేం చేయాలి? పోనీ నువ్వేం చేస్తావు? నీకేమో వ్రతం అయితే చేసేసుకోవాలి, వాళ్ళకి కలిసి వచ్చిందిట, మనకు కూడా కలిసి వస్తుందిట అనిపిస్తుంది. కానీ చేయటానికి భయం, ఎక్కడో తప్పు చేసేస్తామేమో, పొరపాటు చేసేస్తామేమో కదా. కాంప్లికేటెడ్గా చేసుకోవద్దు ఇలాంటి వాటిని. 7 శనివారాల వ్రతం అనేది మాటకు చెప్పాను. అది కాకపోతే వైభవలక్ష్మి వ్రతం కావచ్చు, లేకపోతే సంతోష్ మాధవ వ్రతం కావచ్చు. ఓ పుస్తకం కొనుక్కోండి దానికి సంబంధించింది. ఆ పుస్తకాన్ని తప్ప మనుషుల దగ్గరికి వెళ్ళద్దు. మళ్ళీ ఇవి కాకుండా స్త్రీల వ్రతాలు బోల్డని ఉంటాయి. ఆవాడ వ్రతాలు, మార్గశిర గురువార వ్రతం అని, పూతాంబూలం, పండుతాంబూలం, 16 ఫలాల నోములు, బోల్డని నోములు ఉంటాయి. వాటన్నిటికీ కూడా అవన్నీ మన ఇళ్లలో ఉంటాయి. లేదా దానికి స్త్రీల వ్రత కథల పుస్తకం ఒకటి ఉంటుంది. పుస్తకంలో ఉన్నది తూచే తప్పకుండా పాటించండి, మీకు ఏ భయము ఉండదు. ఇవి కాకుండా ఏం చేస్తామంటే పుస్తకంలో ఉన్నది చదువుకుంటామా, నా సొంత అనుభవమే చెప్తా. చదువుకున్నాక అందులో ఏవో ఫలానా రాశారు, నేను ఓకే అనుకున్నా. ఒక అక్క ఎవరో వచ్చారు, చుట్టాలు ఆవిడ, ఏదో మాట వరుసగా మేము ఉప్సిపోక మాట్లాడతాం కదా, ఆ వ్రతం ఇలా చేయాలి కదంటే, ఇంకేనే నయం అలా చేయటం ఏమిటి, అలా కాదు అని ఆవిడ వచ్చి కరెక్షన్ చేసేసావా ఏంటి? అలా కాదే అంది. అనగానే దక్కుబడింది. అప్పుడు ఈవిడోడు చెప్తోంది, పుస్తకంలో ఇంకోటి ఉంది ఎలా. ఇప్పుడు ఒక దిటం చేసుకొని ఆల్ ఈజ్ వెల్ అనుకుని నేను బుక్నే ఫాలో అవుతా. ఇప్పటిదాకా నేను పుస్తకంలోనే చూసా. ఇప్పుడు కదా ఈవిడొచ్చి కరెక్షన్. ఆవిడ వాళ్ళ ఊళ్ళో అలా చేస్తారు కాబోలు, మా ఊళ్ళో ఇంతే అని చెప్పాలి. అనుమానం పెనుభూతం. ఎప్పుడు కూడా విషయాల్ని కాంప్లికేటెడ్ చేసుకోకండి. పూజలు, దేవుడు వ్యవహారాల్లోనమ్మా కొన్నిటికి నియమాలు ఉంటాయి. కొన్ని పూజలకి మార్గశిర గురువారం మెతుకు తినకూడదు, ఏదైనా ఏమీ తినకుండా పూజ చేసుకోవాలి. అదొక్కటి స్ట్రాంగ్గా పాటించండి చాలు. సంతోష్ మాతకి పులుపు తినకూడదు. పూజ పొద్దునైనా చేసుకో, సాయంత్రం అయినా చేసుకో, ఏం పర్వాలేదు, నీ వీలు. పులుపు తినకూడదు అనేది నియమం. ఇంకో దాంట్లో మాట్లాడకూడదు, మాట్లాడకుండా ఉండు.
ప్రతి దానికి ఒక నియమం రాయబడుతుంది. ఆ నియమం ఒక్కదాన్ని గట్టిగా పాటించి మిగిలిందంతా దేవుడికో దండం పెట్టుకుని అపరాధ శాస్త్రాన్ని క్రియంతే అహర్నిశం మయా దాసోయమితి మాం మత్వ క్షమస్వ పరమేశ్వరి లేదా క్షమస్వ పరమేశ్వర, క్షమస్వ జనార్దన. మనం కృష్ణుడో రాముడికో ఎవరి పూజ చేసుకుంటున్నామో వాళ్ళని జనార్దనుడని, పరమేశ్వరి అమ్మవారు, పరమేశ్వరుడు అయ్యవారు. క్షమించు. నన్ను దాసుడుగా భావించి అపరాధ సహస్రాలు చేసినా కూడా 1000 తప్పులు చేసినా నన్ను క్షమించు అని అపరాధం చెప్పుకుని శక్తి అనుసారం చేస్తాను. పత్రం పుష్పం ఫలం తోయం ఏది ఇచ్చినా భగవంతుడు స్వీకరిస్తాడు. అనుమానాలు పెట్టుకుని భయంతో ఎక్కడ ఏదైనా పిల్లాడు పడిపోతే ఇదేదో చేసాం, అది దేవుడు దుర్మార్గుడు కాదమ్మా, అంత కటికవాడు కాదు దేవుడు. మనం పూజ సరిగా చేయకపోతే పడేసేవాడు కాదు, అలా అవ్వదు. అట్లా కాంప్లికేటెడ్ చేసుకోవద్దు. మీరు ఎవరి దగ్గర ఒకళ్ళ ఇంట్లో విన్నారు వ్రతం, వాళ్ళని వివరాలన్నీ కనుక్కున్నప్పుడు మొదలు పెట్టుకోండి, మీకు భయం ఉండదు. వాళ్ళతోటి టచ్లో ఉండండి. 2 సార్లు చేస్తే మీకే అలవాటు అయిపోతుంది. లేదా కొత్త వ్రతాల జోలికి వెళ్ళబోకండి, మీకు భయాలు ఉంటాయి. నేను ఒక విషయం విన్నాను. నేను ఇన్ని చేసినా దేవుడు మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవట్లేదని. ఇన్ని చేయటం అంటే ఏమిటి? రోజువారీ దీపం పెట్టడము, దేవుడికి అరటిపండు పెట్టడము ఏమిటి? ఏమన్నా పగలు తీసాం మనం, అది పెద్ద పూజ? నువ్వు బ్రహ్మాండం పగలగొట్టేంత పూజ చేసినా అది పూజ కాదు. భగవంతుడు ఇచ్చినవి ఆయనకే చూపిస్తున్నావు నువ్వు. మన్ని పుట్టించినందుకు భగవంతుడి పట్ల కృతజ్ఞతగా ఉండాలి. ఆ కృతజ్ఞత చూపించే విధానంలో నువ్వు ఒట్టిగా దీపం ధూపం నైవేద్యం పంచోపచారాలు చేస్తావా, లేదా నీకు సమయం ఉండి నోటి నిండా 4 ముక్కలుండి షోడశోపచారాలు చేస్తావా, లేదా నీకు బాగా డబ్బులుండి నీకు చాలా అవకాశం ఉండి నువ్వు బోల్డంత పూజ, 1,00,000 పత్రి పూజ, 1,00,000 పుష్పార్చనో 1,00,000 కుంకుమార్చనో చేస్తావా? అదంతా నీ సంతృప్తి కోసం చేస్తావు, నీ తృప్తికి నువ్వు చేసుకునేది. దేవుణ్ణి ఇంత బాగా అర్చించాను, భగవంతుడంటే నాకు అత్యంత ప్రీతి, ఏ మహోన్నత శక్తి అయితే నన్ను పుట్టించి బతికించి నడిపిస్తోందో దానికి నేను చూపించే కృతజ్ఞతగా చూపిస్తావు. కానీ అవన్నీ చేశాను కాబట్టి బార్టర్ సిస్టమ్ లాగా నేను నీకు ఆవకాయ ఇస్తాను, నువ్వు నాకు మాగే పెట్టేవు లాగా కుదరదు. ఇవన్నీ చేసాము, బోల్డ్ అంత పూజ చేసాము. దేవుడు మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎందుకు ఉంచాడు అంటే ఆయన అడిగాడు నిన్ను, నువ్వే కదా చేసావు అదంతా. ఏదైనా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చేసుకుంటాం. పాజిటివ్ ఎనర్జీకి పాత్రత నీకు ఉంటే అది వస్తుంది, అంతే. లేదనుకో ఇదంతా నీ అకౌంట్లో ఓ చుక్క కింద పెడతారు. వాకపచ్చ చుక్క పౌర్లే పాపం ఎప్పుడో ఒకటి పూజ చేసింది అమ్మాయి అని చెప్పి ఓ పక్క పెడతారు తప్పిస్తే ఓ చుక్కే పెట్టబడుతుందమ్మా, ఒక చుక్కే పెట్టబడుతుందమ్మా, అంతకంటే పెట్టబడవు. ప్రపంచ నిర్మాణం ఇలా జరగదు. మనం ఏది చూస్తున్నామో ఒక స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాగా, ఆఫీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాగా నడవదు. ఈ స్ట్రక్చర్లు అక్కడ అసలు నడవు, అది వేరే కథ. అనుమానాలకి లోనయ్యి భయపడి దీనివల్ల దేవుడు ఏదో చేసేస్తాడని అనుకోకండి. మీరేం చేయాలో అది నియమంగా చెయ్యండి. అది దేవుడికి శ్రద్ధగా దండం పెట్టుకోండి. ఈ పూజ వ్యవహారాలు వాటన్నిటి మీదకి వెళ్ళిపోయి అసలు పెట్టవలసిన నమస్కారాన్ని, అసలు అర్పించవలసిన హృదయ కుసుమాన్ని దేవుడికి అర్పించకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతమందిని అడిగినా, ఏం చేసినా ఏ ప్రయోజనము లేదు. ప్రయోజనం కోసం చేయాలంటే ప్రార్థన, నామపారాయణం. నీకు పిచ్చి కోపం వచ్చినప్పుడు తిట్టిపోయకుండా రామ కృష్ణ గోవింద జనార్దన అనుకో, భగవంతుడు మన యందు ఉంటాడు. పూజ మంచిదే, పూజే చేయాలని అనుకోకండి, పూజ చేసుకోవచ్చు. భగవంతుడి పట్ల మనకి ఎంత ప్రీతి ఉందో దాన్ని అంతటినీ వెలిగించవచ్చు, ఆయనకి చెప్పచ్చు. అదంతా కూర్చొని మాట్లాడుకోవచ్చు, చక్కగా చెప్పుకోవచ్చు. మన కష్టం నిష్ఠూరం చెప్పుకుని మంచి నాకు ఇలా మేలు చేసి పెట్టు నాయనా అంటే, నువ్వు అడిగినట్టు కాకపోయినా, నీకు కావాల్సినట్టు కాకపోయినా, నీకు సరిపడంతా ఏదో ఒకటి చేస్తాడు. ఖచ్చితంగా ఇవ్వాల్సిందంతా ఇస్తాడు, ఎంతో కొంత ఇస్తాడు. వీటి మీద అనుమానాలతోటి కొత్తవి పెట్టుకోబోకండి. మనం జనరల్గా టీవీలలో వాటిలో చెప్తుంటారు కదా, ఆ పూజ చేసుకోండి, ఈ పూజ చేసుకోండి అంటే పూజ బాగానే ఉంది, ప్రశ్నలు వచ్చేస్తాయి, చెయ్యాలనిపించేస్తుంది రమ్మగారు. వెంటనే అనుమానాలు కూడా మొదలైపోతాయి. బోల్డ్ అన్న అనుమానాలు వస్తాయి. ఆ చేసే వాటిలలో అనుమానాలు రాని విషయాలనే తీసుకోండి మీరు. లేదా నేను ఇలా నమ్మండి, ఒక సెల్ఫ్ సజెషన్ ఇచ్చుకోండి. నేను టీవీలో విన్ చేస్తున్నా, నా బుర్రకి తెలిసినంత ప్రశ్నలు కాదు, ఆలోచించండి దాని మీద.
దాని మీద ఆలోచించండి. స్టవ్ మీద అన్నపు గిన్నె ఉంది, పట్టకారు కనపడలేదు, ఏం చేస్తాం మనం? మసిగుడ్డతో పట్టుకుంటాం. పట్టుకుంటాం. ఓ 2 పేపర్లు మడిచి పట్టుకుంటాం. లేదా కాస్త కాస్త కాటన్ చీర అయితే చెంగుతో, సిల్క్ చీరలతో చేయకండి అమ్మా, కాటన్ చీరతో అయితే దించుదాం. స్టవ్ ఆపేసి 2 పళ్ళాలతోటైనా ఏదో ఒక మార్గం ఉందా? ఆలోచిస్తాం. ఇలాగే అనేది కాదు కదా, అట్లాగే వీటికి కూడాను నాకు చేతొచ్చినట్టు చేస్తానని చక్కగా చేతైనట్టు చేసుకోండి. మీ మార్గం మీది. భక్తి మార్గాలన్నీ అలాగే ఉంటాయి. అలా కాదు వ్రతాలు అవి ఉంటాయి, పుస్తకాలు ఉన్నాయనుకోండి, చక్కగా పుస్తకాన్ని ఫాలో అయిపోండి, అంతే. ఏం భయం ఉండదు. అప్పుడు కాంప్లికేటెడ్గా చేసుకోవద్దు జీవితాన్ని. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రమ్మ గారు. నమస్తే. నమస్తే.